హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మీకందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, అనుదిన దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటున్నాము. ఈరోజు దేవుని యొక్క వాక్యము అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యము. భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, భూ సంబంధమైన వాటిపైన మనస్సు పెట్టుకొనకుడి. భూమికి సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నాయి. భూ సంబంధమైన విషయాలు కొన్ని ఉన్నాయి. ప్రతి మనిషికి భూ సంబంధమైన విషయాలు ముడిపడి ఉంటాయి. అయితే వాటిపైన మనస్సు పెట్టుకోవద్దు. వాటిపైన మనసు పెట్టుకొని వాటికి నీ మనసులో చోటు ఇవ్వద్దు. వాటికి బానిస కావద్దు. వాటికి దాసులు కావద్దు. భూ సంబంధంగా తినాలి. మనం శరీరముతో ఉన్నాము కాబట్టి తినాలి. మరి మనము శరీర సంబంధంగా ఉన్నాము కాబట్టి కొన్ని బాధ్యతలు, బరువులు, పిల్లలు, కుటుంబము సంపాదించుకోవాలి. భోజనానికి కొన్ని ఖర్చులు, పిల్లల చదువులకు అయితేనేమి, ఇంటి బాడుగలైతే, పొలం పండించుకోవడానికి రకరకాలైన భూ సంబంధమైన అవసరతలు మనకు అందరికీ కూడా ఉన్నాయి. అందరికీ భూ సంబంధమైన విషయాలతో జీవితం కొనసాగుతూ ఉంటుంది. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వాటిపైన మనస్సు పెట్టుకోవద్దు. వాటిపైన మనస్సు పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు మృతి పొందితిరి. ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటామో క్రీస్తుతో కూడా లేపబడి, బాప్తిజం విషయంలో మనం క్రీస్తుతో కూడా లేపబడిన వాళ్ళం. పాపం విషయంలో మృతి పొంది, భూ సంబంధమైన వాటి విషయంలో మృతి పొంది, భూ సంబంధమైన వాటిని పాతిపెట్టి క్రీస్తుతో కూడా లేపబడిన వాళ్ళంగా ఉన్నాము. అప్పుడు నీకు నీ మనస్సంతా కూడా క్రీస్తు సంబంధమైన వాటికి చోటు ఉండాలి. నీ మనస్సులో క్రీస్తు సంబంధమైన వాటికి చోటు ఉండాలి తప్ప భూమికి సంబంధమైన వాటి విషయాల్లో మనస్సు పెట్టుకోవద్దు. అంటే వాటిపైన ఆధారపడి వాటిని విగ్రహంగా చేసుకోవద్దు. మరి మన మనస్సు దేన్ని పొందుకోవడానికి సిద్ధపడాలి? క్రీస్తు సంబంధమైన విషయాలలో మనము వాక్యంను ధ్యానించుకుంటే సొలొమోను రాసిన సామెతల గ్రంథం 22వ అధ్యాయం 17వ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే, చెవియొగ్గి జ్ఞానులోపదేశం ఆలకింపుము, నేను కలగజేయు తెలివిని పొందుటకు మనసు నిమ్ము. మనసు దేనికి ఇవ్వాలి? భూ సంబంధమైన వాటికి ఇవ్వకుండా నీ మనసు దేనికి ఇవ్వాలంట? తెలివిని పొందుకోవడానికి మనసు ఇవ్వాలి అంట. తెలివిని పొందుకోవడానికి మనసు ఇవ్వాలంట. మరి మీ మనసు దేనికి ఇస్తా ఉన్నారు? భూ సంబంధమైన వాటికి ఇచ్చి, భూ సంబంధమైన వాటిపైన మనసు పెట్టుకొని, భూ సంబంధమైన ఆలోచనలు, భూ సంబంధమైన సంపాదన, భూ సంబంధమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఎదుగుదల, భూ సంబంధమైన రీతిలోనే ఇంకా నువ్వు అలా ఉంటే నువ్వు ఇంకా క్రీస్తుతో కూడా లేపబడిన దానివి కాదు. ఎందుకంటే యేసుక్రీస్తును నోటితో ఒప్పుకొని నమ్మి ఆయన నీ కొరకు మృతులలో నుండి లేచినవాడు అని నమ్మి బాప్తిసం తీసుకున్న ప్రతి బిడ్డ క్రీస్తు జీవంలో పాల్పంచుకుంటారు. అదేవిధంగా పాపం విషయంలో మృతులై ఉంటారు. భూ సంబంధమైన వాటి విషయంలో మృతులై ఉంటారు. నీ మనస్సు దేన్ని వెంటాడుతుంది? నీ మనస్సు భూ సంబంధమైన వాటి విషయంలో మృతి చెందినదిగా ఉందా? ఇంకా లోక సంబంధమైన వాటి విషయాల్లో ఆశలు, కోరికలు, తిండి అవసరమే, బట్టలు అవసరమే, ఇల్లు అవసరమే, వెహికల్ అవసరమే, ఉద్యోగం అవసరమే. అయితే దేవుడు అంటాడు, ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా అని మీరు
చింతించొద్దు. అవి అన్యజనులు చింతిస్తారు వాటి విషయమై. కానీ నీ మనస్సు ఆయన కలగజేసిన ప్రతి దాని గురించి తెలుసుకోవడానికి నువ్వు మనసు పెట్టాలంట. ప్రతి దాని గురించి నువ్వు తెలుసుకోవడానికి మనసు పెట్టాలంట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీ మనస్సు దేవుని వైపు తిరగాలి. నీ మనస్సు దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేదిగా ఉండాలి. నీ మనస్సు ఆత్మ సంబంధమైన వాటిని వెతికేదిగా ఉండాలి. నీ మనస్సు దేవుణ్ణి స్తుతించేదిగా ఉండాలి. నీ మనస్సు దేవుని మీద ఆనుకోవాలి. ఎందుకంటే నీ మనస్సును బట్టించే నీవు అంగీకరించబడతావు. నీ మనస్సు దేవునికి ఇష్టంగా ఉంటే, దేవుని కొరకు నలగడానికి నువ్వు సిద్ధంగా ఉంటే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. మనం కీర్తనల గ్రంథం 51:10 చూస్తే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. నీ మనస్సు భూ సంబంధంగా ఉండకూడదు. నీ మనస్సు దేవుని విషయాల్లో విరగడానికి, నలగడానికి, దుఃఖముతో ఉండడానికి, ప్రయాసపడడానికి, శ్రమపడడానికి, ఓర్చుకోవడానికి, సహించుకోవడానికి నలుగుతుందో అటువంటి మనస్సు దేవుని ఇష్టమైన బలి. మరి నువ్వు ఎటువంటి మనస్సును కలిగి ఉన్నావు? భూ సంబంధమైన వాటికి మనసిచ్చి వాటి వెంట పరిగెత్తా వాటికి దాసులైపోయి, వాటి నుండి బయటపడలేక, వాటి ఉరిలో నుండి బయటపడలేక కొట్టుమిట్టాడుతూ ఉన్నావా? లేదంటే వాత వేయబడిన మనస్సాక్షిలాగున్నావా? ఈ ఎటువంటి రీతిలో నీ మనస్సుందో ఒక్కసారి పరీక్షించుకో. దేవుని దగ్గరికి చేరాల్సిన వాళ్ళందరూ, ఆయన పునరుద్ధానంలో పాలు పొందాల్సిన వాళ్ళందరూ, ఆయన జీవముల్లో పాలు పొందుకోవాల్సిన వాళ్ళందరూ కూడా భూ సంబంధమైన వాటికి మనస్సులో చోటు ఉండకూడదు. కనుక ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎవరి హృదయంలో లోక సంబంధమైన చింత, విచారము, దిగులు ఏమి ఏదో ఒక గలిబిలి, ఏదో ఒకటి సంపాదన, ఇలా కావాలి అలా కావాలి, అవన్నీ కానీ భూ సంబంధమైనవి. అన్యజనులు వాటి విషయాన్ని చింతిస్తారు. దేవుని పిల్లలు దేవునికి మనసులో చోటిస్తారు, దేవునికి అప్పగించుకుంటారు. సమస్తం ఆయన్ని ఈ లోకంలో ఆయన్నే సిద్ధపరుస్తారు. వాటితోనే తృప్తి పడి ముందుకు సాగుతారు. అట్టి కృప మీకు అందరికీ కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. విన్న వారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. విన్న వీరి హృదయంలోనైనా ఈ మాటలను ఫలింపజేసి వాక్య ప్రకారం బ్రతికే బ్రతుకులుగా మార్చమని, సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమేన్.